ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వానలకు హైదరాబాద్లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత మూసీకి భారీ వరద పోటెత్తింది. బాబుఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. పురాణా పూల్ బ్రిడ్జ్ వద్ద 13 అడుగుల మేర ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తోంది. దీంతో పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. మూసీలో అకస్మాత్తుగా వరద పెరగడంతో పురాణా పూల్ వద్ద శివాలయంలో పూజారి కుటుంబం చిక్కుకుంది. దీంతో మూసీ నది మధ్యలోనే ఆలయంలో 4 వ్యక్తులు ఉండిపోయారు. పూజారి కుటుంబాన్ని సురక్షితంగా తీసుకువచ్చేందుకు పోలీసులు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉప్పొంగింది. దీంతో ముసారాంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జిల పైనుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి, చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను వివిధ ప్రాంతాల నుంచి నడుపుతోంది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపుకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి నడుస్తున్నాయి. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబూబ్నగర్, కర్నూలు, బెంగళూరు వైపు వెళ్లే సర్వీసులు ఆరంగర్ నుంచి వెళ్తున్నాయని అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ 040234500033 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. మూసీకి వరద పోటెత్తడంతో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఎంజీబీఎస్లోకి నీరు చేరుతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను ఇతర మార్గాల్లో తరలించాలన్నారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్లోని హిమాయత్ సాగర్లో నీటి మట్టం పెరగడంతో నార్సింగి, హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డును అధికారులు మూసివేశారు. మంచిర్యాల నుంచి నార్సింగి వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఇతర మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్ సాగర్ జలాశయం మొత్తం 11 గేట్లను 6 ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతమైన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి హిమాయత్ సాగర్ జలాశయానికి మొత్తం 20,872 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయానికి 15,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్న సాయంత్రం 8 గంటల నుంచి మనకి మూసీ అనేది ఓవర్ఫ్లో కావడం వల్ల బస్ స్టేషన్కి అక్కడ వాల్ డ్యామేజ్ కావడం వల్ల బస్ స్టేషన్లకు అంతా ఈ వాటర్ ఫ్లో కావడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం వెంటనే మా ఎండీ గారి సూచనల మేరకు ప్రయాణికులందరినీ హుటాహుటిన ప్రత్యేక బస్సుల్లో వారి యొక్క గమ్యస్థానాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ప్రయాణికులకు కూడా ఎస్ఎంఎస్ల ద్వారా, ఫోన్ల ద్వారా మా డ్రైవర్లు ఫోన్ చేసి బయట నుంచే వాళ్ళని పికప్ చేసుకొని పంపడం జరిగింది. ఈ వరద ఉధృతి దృష్ట్యా ఈరోజు మొత్తం ఎంజీబీఎస్ నుంచే రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ప్రయాణికులందరినీ కూడా పెరిఫెరల్ బస్ స్టేషన్స్ అంటే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరాంఘాట్, జేబీఎస్, ఉప్పల్ నుంచే వాళ్ళ యొక్క ప్రయాణానికి అవసరమైన బస్సులను ఏర్పాటు చేస్తూ అక్కడ మా అధికారులను కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఎవరు కూడా ఎంజీబీఎస్కు రాకుండా అక్కడి నుంచే మీ యొక్క గమ్యస్థానానికి బయలుదేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా మా ఎండీ గారి సూచనల మేరకు మేమైతే తీసుకున్నామో అదేవిధంగా మన విజిలెన్స్ వాళ్ళు కానివ్వండి, డిఆర్ఎఫ్ బృందాలు అందరితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము తీసుకున్న చర్యల కారణంగా ఇప్పటివరకు ఏ ప్యాసింజర్కి కూడా ఏ విధమైన అసౌకర్యం కలగలేదు. సంస్థ ఆస్తులో కూడా ఏ విధమైన నష్టం ఇంతవరకు కలగలేదు. మార్నింగ్ నుంచి ఎంత బస్సులు ఏమి నడవలేదండి ఇక్కడ నుంచి. ఎందుకంటే మనం రాత్రే బస్సులన్నింటినీ కూడా పంపడం జరిగింది. ప్రత్యేక బస్సులను కూడా నైటే పంపడం జరిగింది. సో ఒక నైట్ అవుట్ చేసిన ఒక 5-10 బస్సులు మినహాయించి ఇక్కడ నుంచి బస్సులు ఏమి ఈరోజు పంపడం జరగలేదు. మీకు వస్తున్నాయని చెప్పేసి మేము పేపర్లో చూడటం జరిగింది. బట్ మేము అలర్ట్గానే ఉన్నాము నిన్న మధ్యాహ్నం నుంచి కూడా. కానీ నిన్న సాయంత్రం ఒకేసారి వరద ఉధృతి పెరగడం వల్ల అక్కడ సైడ్ రిటర్నింగ్ వాల్ అనేది డ్యామేజ్ కావడం వల్ల ఈ వరద బస్ స్టాండ్లోకి రావడం జరిగింది. అది కనుక డ్యామేజ్ కాకపోతే వరద వచ్చేది కాదు. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా వెళ్ళిపోతాయని చెప్పేసి అనుకున్నాం కానీ వాల్ డ్యామేజ్ అయ్యి బస్ స్టేషన్కి వాటర్ వస్తుందని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు.